హాయ్ అండి. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, మన శరీర నిర్మాణ శాస్త్రం, మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు దాని పనితీరు ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం. ముందుగా మనలోని వ్యవస్థలు, మనలోని బాడీలోని సిస్టమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇట్లా అని ఇప్పుడు చూసుకుందాం. ముందుగా ఇంటిగ్మెంటరీ సిస్టమ్, కార్డియోవాస్కులరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, లింఫటిక్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, స్కెల్టన్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరిన్ సిస్టమ్. సో ఈ సిస్టమ్స్ అన్నింటిలో కూడా మనం ముందుగా కార్డియోవాస్కులరీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. కార్డియోవాస్కులరీ సిస్టమ్ అంటే గుండె రక్తనాళాల వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ముందుగా కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా కూడా హార్ట్ అటాక్ల సంఖ్య పెరిగిపోయింది. సో మన హార్ట్ పనితీరు ఎలా ఉందనేది మనం ముందుగా తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం హార్ట్ గురించి మొత్తం తెలుసుకుందాం, కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్.